హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా 16/9/2025 చూడబోతున్నాం. మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో మీరు పోటీపడే ఏ పోటీ పరీక్ష అయినా సరే, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్స్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలు కూడా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. నేను చెప్పడం కాదు, మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు. మరి దీంట్లో చూస్తే మనం సెప్టెంబర్ 16 యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ముఖ్యంగా ఓజోన్ డే జరుపుకోవడం జరుగుతుంది. మరి ఓజోన్ డే యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా దానికి థీమ్ కూడా ఈ యొక్క వీడియో చూస్తాం. అదే మాదిరిగా సిసిసి గురించి. సో సిసిసి అంటే కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్. కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ అనేదాన్ని ప్రతి 2 నెలలు ఒకసారి జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది డిఫెన్స్ రంగానికి చెందినటువంటిది భారతదేశం నుంచి. మరి వక్ఫ్ అమెండ్మెంట్, సో వక్ఫ్ సవరణ చట్టం అనేది చేయడం జరిగింది. మనం దీనికి లోక్సభ, రాజ్యసభ ఆమోదించింది. దాంతోపాటుగా ప్రెసిడెంట్ కూడా ఆమోదించారు. ఆ తర్వాత కొన్ని అభ్యంతరకరంగా ఉంది అనేసి కొన్ని సంఘాలు వచ్చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. మరి సుప్రీంకోర్టు తీర్పునిస్తూ కొన్ని వాటి మీద స్టే విధించింది. అవి ఏంటివి అని చూద్దాం. అదే మాదిరిగా దులీప్ ట్రోఫీని సెంట్రల్ జోన్ గెలుచుకోవడం జరిగింది. ఆ యొక్క విశేషాలు. దాంతోపాటుగా వార్తలోని వ్యక్తి కషిష్ మెత్వానీ, చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ కషిష్ మెత్వానీ. సో ఫస్ట్ మోడల్గా ఉన్నింది, ఆ తర్వాత టర్న్ ఇంటూ డిఫెన్స్ ఆఫీసర్గా ఈరోజు వచ్చిందనమాట. మరి ఈ యొక్క కషిష్ మెత్వానీ గారి గురించి కూడా ఇక్కడ చూస్తాం. మరి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఆగస్టు సంబంధించి సిరాజ్, తెలంగాణకు చెందినటువంటి సిరాజ్ గారు ఆగస్టు నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకోవడం జరిగింది. దాంతోపాటుగా మరి సిరాజ్తో పాటుగా భారతదేశంలో ఎవరు ఎన్నిసార్లు ప్లేయర్ ఆఫ్ ద మంత్గా రావడం జరిగింది, మరి ఎవరు ఎక్కువ సార్లు ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలవడం జరిగింది కూడా చూస్తాం. దాంతోపాటుగా గ్రాండ్ స్విస్ టోర్నీ విజేత రెండవసారి, కంటిన్యూస్గా రెండవసారి గ్రాండ్ స్విస్ టోర్నీ విజేత వైశాలి రమేష్ బాబు. సో వైశాలి రమేష్ బాబు తగ్గట్టుగా ఏమో ఎప్పుడప్పుడు విజేత సాధించింది, నెక్స్ట్ ఏ టోర్నీకి ఏమో అర్హత సాధించింది అని చూస్తాం. మరియు డుప్లాంటిస్, వాల్పోర్ట్లో డుప్లాంటిస్ ప్రపంచ రికార్డు సాధించాడు. మొత్తం 14 సార్లు తన యొక్క రికార్డు తానే బద్దలు కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మరి డుప్లాంటిస్తో పాటుగా ఎవరు టాప్ మోస్ట్గా ఈ యొక్క వరల్డ్లో ఎక్కువ సార్లు తనకి రికార్డు అధిగమించారు, డుప్లాంటిస్ కన్నా ముందు ఎవరున్నారు, ఇప్పుడు డుప్లాంటిస్ యొక్క ఏంది, ఇదంతా కూడా ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా చూడబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ వన్. మరి స్టార్ట్ చేద్దాం మిత్రమా. ఓకే, సో వన్ బై వన్ చూద్దాం. సో సెప్టెంబర్ 17. సో సెప్టెంబర్ 17 మనకు గుర్తురాల్సిందంటే ఓజోన్. సో ఓజోన్ డే. ఓకే, సో ఇక 16 ఎట్లా గుర్తుపెట్టుకో మీరంటే ఒక భూమి ఈ యొక్క భూమిలో ఇక ఇవన్నీ కూడా వాయులు వెళ్ళిపోతున్నాయి అనుకోండి. ఓకే, ఈ భూమి మీద రౌండ్ కదా భూమి, ఈ భూమి మీద నుంచి ఏం చేస్తున్నాయి, వాయువులు పైకి వెళ్ళిపోతున్నాయి. వాయువులు ఏ వాయువులు వెళ్ళిపోతున్నాయి, సిఎఫ్సి క్లోరోఫ్లోరో కార్బన్స్ అన్నీ కూడా ఈ యొక్క భూమి మీద నుంచి ఒకే భూమి గండ్రంగా ఉంది. ఒక భూమి మీద నుంచి ఏం చేసిన వాయువులు ఒకటి పైకి వెళ్ళిపోయి మొత్తం ఓజోన్ లేయర్కు దెబ్బ పడతా ఉంది. ఓజోన్ లేయర్ను దెబ్బ కొడుతున్నాయి. మరి యొక్క ఓజోన్ లేయర్ ఏ స్పియర్లో ఉంది, దాని దెబ్బతింటే మనకి ఏ నష్టం ఉంటుంది, దీనికి పుట్టు పూర్వత అన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాం. చూస్తే ఇక్కడ సెప్టెంబర్ 16 అంటే మనకు గుర్తురాల్సింది ఒకే భూమి 6లో ఇక భూమి నుంచి వాయువులు పైకి వెళ్తూ ఉన్నాయని గుర్తుపెట్టుకుంటే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మరి చూస్తే అంతర్జాతీయ ఓజోన్ పొర దినోత్సవం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. సో దాంతోపాటుగా దీన్ని మనం ఏమంటామంటే ఇంటర్నేషనల్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ డే లేదా వరల్డ్ ఓజోన్ డే అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. చూస్తే ఓజోన్ పొర సంరక్షణకు తీసుకున్న చర్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా సెప్టెంబర్ 16వ తేదీన అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినం జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక ఓజోన్ పొర అనేది మనకు లేకపోతే సూర్యుని నుంచి మనకు అతినీలత కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్ భూమి మీదకి వచ్చేసి మనకు క్యాన్సర్ లక్షణాలు, చర్మం పొడిబారిపోవడం అయితేనేమి, మొక్కలు చనిపోవడం, జంతువులకైతేనే మన మీదనేమి వేడి ఎక్కువైపోయి కంప్లీట్గా ఈ యొక్క మన యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. మరి అటువంటి ఓజోన్ పొరను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మరి ఇక ఓజోన్ కాపాడుకోవాలని మరి ఏం చేయాలనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. మరి దీన్నే ప్రపంచ ఓజోన్ దినోత్సవం అని కూడా అంటారు, అంటే వరల్డ్ ఓజోన్ డే అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. మరి మనకి ఏమొస్తుందంటే సన్ నుంచి మనకి ఏమొస్తుందంటే అతి నీలత కిరణాలు యూవి. సో యూవి అంటే అల్ట్రా వైలెట్ రేస్ వస్తాయి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి ఇవి, సూర్యుని నుండి మనకు ఏమొస్తున్నాయి, అల్ట్రా వైలెట్ రేస్ వస్తున్నాయి.
భూమిపై నేరుగా పడకుండా ఓజోన్ పొర రక్షణ కల్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు సూర్యుడి నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్ మన మీద పడితే మనం తట్టుకోలేము అనమాట. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఈ యొక్క ఓజోన్ పొర నుంచి మనకు ఈ యొక్క యూవీ రేస్ మనం ఇది కాపాడుతూ ఉంటుందన్నమాట. భూతలం నుంచి 18 నుండి 50 కిలోమీటర్ల వరకు ఈ యొక్క ఆవరణం ఉంది. ఏది భూమి నుంచి 18 నుంచి 50 కిలోమీటర్స్ మధ్య ఉండేదంతగా మనకి ఏమంటే ఈ యొక్క ఆవరణంలో ఓజోన్ పొర మనకు ఉంటుంది. ఇది ఎక్కడుందంటే మనకు స్ట్రాటో ఆవరణంలో ఉంది. స్ట్రాటోస్పియర్ చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఇక ఓజోన్ పొర ఎక్కడ ఉంది అంటే స్ట్రాటోస్పియర్లో ఉంది. స్ట్రాటోస్పియర్లో ఉంది. ఇక స్ట్రాటోస్పియర్లో ఓజోన్ పొర ఉంది. ఇది రెండో భూమి నుంచి ఫస్ట్ మనకు ఉంది ట్రోపోస్పియర్, ఆ పైన ఉండేది స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్లోనే మనకు ఓజోన్ పొర ఉంటుంది. దాంతోపాటుగా మనకి విమానాలన్నీ కూడా ఎక్కడ ఎగురుతూ ఉంటాయంటే స్ట్రాటోస్పియర్ మనకి ఎగురుతూ ఉంటాయి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇందులో 20 నుంచి 40 కిలోమీటర్ల మధ్య ఒక దట్టమైన పొర ఉంటుంది. సో 18 నుంచి 50 వరకు ఉంది కదా. ఈ 18-50లో 25 కిలోమీటర్స్ నుంచి 40 కిలోమీటర్స్ మధ్య ఒక దట్టమైన పొర ఉంటుంది. ఆ పొర పేరే ఓజోన్ లేయర్. ఆ పొర పేరే ఓజోన్ లేయర్ అన్నమాట. మరి మానవ చర్యల ఫలితంగా వాతావరణంలోని ఈ యొక్క సహజ సిద్ధ పొర సనబడుతూ ఉందన్నమాట. దీంతో భూమిపై జీవరాశులు యూవీ కిరణాల దుష్ప్రభావానికి గురవుతున్నాయి. ఓజోన్ పొర క్షీణత వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేయడంతో పాటుగా దీని రక్షణకు చేపట్టాల్సిన పరిష్కార మార్గాలను కూడా ఈ యొక్క రోజు మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఓజోన్ మనం ఏమంటామంటే O2 అంటే మనకు ఆక్సిజన్, అంటే 2 పరమాణుల ఆక్సిజన్ మనం O2 అంటాం. 3 ఉంటే దాన్ని ఏమంటాం మనం ఓజోన్ అంటాం. 3 ఉంటే దాన్ని ఓజోన్ అంటాం. మరి చూస్తే ఓజోన్ అంటే ఏమంటే ఓజోన్ చాలా అస్థిరంగా ఉండే ప్రతిచర్యాత్మక వాయువు. ఇది ఒక వాయువు. దీని అణువులో 3 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. అందుకని మనం O3 చెప్పడం జరిగింది కదా. దీంట్లో మనకు 3 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. ఇది శక్తివంతమైన ఆక్సిడెంట్. దీన్ని O3తో సూచిస్తారు. స్ట్రాటో ఆవరణంలో సూర్యుడి నుండి వచ్చే యూవీ అంటే అల్ట్రావైలెట్ రేస్ కిరణాల రేడియోధార్మికత అనేది మాలిక్యులర్ ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు ఓజోన్ సహసిద్ధంగా ఏర్పడుతుంది. అక్కడే అది రక్షణ కవచంగా భూమిని కాపాడుతూ ఉంటుందన్నమాట. చూస్తే మనకు మొత్తం ఆవరణ చూస్తే స్ట్రాటోస్పియర్ ఫస్ట్ మనకు ఉండేది, ఫస్ట్ భూమి పైన ఉండేది ట్రోపో, దానిపైన ఉండేది స్ట్రాటో, మెసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్ అంటాం. ఓకే. సో భూమికి పైన ఉండే లేయర్ను ట్రోపోస్పియర్ అని, ఆ పైన ఉండే లేయర్ను స్ట్రాటో. ఈ స్ట్రాటోస్పియర్లోనే మనకు O3 ఉంటుంది. సో దాంతోపాటుగా మనకి ఏముంది, ఇక్కడ విమానాలు ఎగురుతూడానికి అనుకూలమైన ప్రదేశం అది. తర్వాత దానిపై స్ట్రాటో పైన ఉండే లేయర్ ఏమి మెసోస్పియర్, దాని పైన ఉండేది థర్మోస్పియర్, ఆ పైన ఉండే మనకు ఎక్సోస్పియర్. ఇవి ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి చూస్తే దీన్ని ఈ యొక్క ఓజోన్ O3 లేయర్ ఉంది అని చెప్పింది ఎవరంటే ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి చార్లెస్ ఫ్యాబ్రీ. అంటే వీళ్ళు ఫ్రెంచ్ శాస్త్రవేత్త చార్లెస్ ఫ్యాబ్రీ మరియు హెన్రీ బుషెన్ వీళ్ళు దీన్ని కనుక్కోవడం జరిగింది. ఓకే. 1913లో ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త చార్లెస్ ఫ్యాబ్రీ మరియు హెన్రీ బుషెన్ కనుక్కున్నారు. ఈ పొర మందాన్ని ఏం చూపిస్తారంటే మనకు డాప్సన్ యూనిట్లు అంటారు. ఇక పొర మందాన్ని ఏమంటాం డాప్సిన్ యూనిట్లతో కొలుస్తారు. అందుకు వినియోగించే పరికరం పేరు డాప్సన్ ఓజోన్ స్పెక్ట్రోఫోటోమీటర్. మనం ఎట్లయితే భూకంపం లేకింద కొలుస్తామో, మొక్కల పెరుగుదలను క్రెస్కోగ్రాఫ్తో కొలుస్తామో, మరి వీటిని ఏం చేస్తామంటే ఈ యొక్క ఓజోన్ లేయర్ను దేంతో కొలుస్తామంటే డాప్సన్ ఓజోన్ స్పెక్ట్రోఫోటోస్పియర్తో మనం చూపిస్తాం అనమాట. మరి చూస్తే ఈ యొక్క ఓజోన్ ఎందుకు తగ్గుతూ ఉంది అంటే ముఖ్యంగా ఓజోన్ పొర విధ్వంసానికి కారణకులు మనమే. మనం వాడేటువంటి రెఫ్రిజిరేటర్లు అయితేనేమి, మనం వాడేటువంటి దాన్ని ఏమంటే మనం క్లోరోఫ్లోరోకార్బన్స్ అంటాం, CFC క్లోరోఫ్లోరోకార్బన్స్ అయితేనేమి, మరి BFC అంటే మీ బ్రోమోఫ్లోరోకార్బన్స్. ఓకే. బ్రోమోఫ్లోరోకార్బన్లు అయితేనేమి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. రెఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, మంటలార్పే పరికరాల నుంచి ఇవి వెలువడి వాతావరణం చేరుకొని అవి స్ట్రాటోలోకి పోయి అక్కడ ఓజోన్ను దెబ్బతీస్తూ ఉన్నాయి అన్నమాట. అక్కడ ఓజోన్తో చర్య జరిపి దానికి క్షీణత కారణమవుతున్నాయి. పరిశ్రమలు, ఎరువుల కర్మాగారాల నుంచి వెలువడే నైట్రస్ ఆక్సైడ్ కూడా ఓజోన్ క్షీణతకు కారణంగా చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. తర్వాత చూస్తే ఈ యొక్క ఓజోన్ పొర క్షీణిస్తే మనకు కలిగే నష్టాలు ఏంటివి అనేది కూడా చూద్దాం. ఇక్కడ ఓజోన్ పొర ధ్వంసమైతే యూవీ అల్ట్రావైలెట్ రేస్ కిరణాలు డైరెక్ట్గా సూర్యుడి నుంచి భూమి పడతాయి. సో డైరెక్ట్గా మనకు అటాక్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు చర్మ రోగాలు, ముఖ్యంగా క్యాన్సర్, మొక్కలు చనిపోవడము, జీవరాశులు అస్తవ్యస్తమైపోతాయి.
మరి సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ను ఏం చేస్తుంది, భూమి నుంచి రెండో పొర అక్కడే దాన్ని కట్ చేస్తుంది అనమాట. ఆపేసి మంచి వాటిని భూమి ప్రశ్నించి మీద అట్లే స్టాక్ చేసి నీకు పంపిస్తుంటాయి అనమాట. మరి చర్మ సంబంధ క్యాన్సర్లు, కంటి వ్యాధులు, రోగ నిరోధక శక్తి, సన్నగిలలాంటివి కలుగుతాయి. మొక్కల్లో కిరణజన సమగ్రి అంటే ఫోటోసింథసిస్, సో ఫోటోసింథసిస్ జరిగి అది మందగిస్తుంది, అవి తేలిగ్గా దానివల్ల తెగులు గురవుతాయి అన్నమాట. ఈ కిరణాలు సముద్ర జలాల్లోని జీవులకు కూడా హాని కలిగిస్తాయి. మరి మానవులకే కాదు, మొక్కలకే కాకుండా సముద్రాల్లో ఉన్నటువంటి జీవరాశులకు కూడా ఇవి అత్యంత ప్రభావితం చూపించి అవి కూడా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మొత్తం ఈ యొక్క అట్మాస్ఫియర్లో అన్బ్యాలెన్స్ అయిపోతుంది అంతా. సో మొత్తం వ్యవస్థే తీవ్రమైన మార్పులకు లోనవుతుంది. అందువల్ల ఇక ఓజోన్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మరి చూస్తే దీన్ని ఎట్లా చేశారంటే ఓజోన్ పొర రక్షణ కోసం మొట్టమొదటిసారిగా 1985 మార్చి 22న, ఇది మనకు చాలా ఇంపార్టెంట్, 1985 మార్చి 22వ తేదీన ఆస్ట్రియా రాజధాని వియన్నాలో సమావేశం జరిగింది. అడుగుతుంది అనమాట. మరి ఇక ఓజోన్ పొర రక్షణ కొరకు మొట్టమొదటిసారిగా 1985లోనే మార్చి 22వ తేదీన ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఒక మీటింగ్ జరిగింది. అందులో ఓజోన్ క్షీణతకు కారణమైనటువంటి వివిధ అంశాలను కట్టడి చేయాలనేసి అందరూ కూడా ఒక చట్టం రూపొందించడం జరిగింది. దీని కొనసాగింపుగా తర్వాత 1985 తర్వాత 1987 సెప్టెంబర్ 16వ తేదీన కెనడాలోని మాంట్రియల్స్ నగరంలో మరో సమావేశం జరిగింది. దీన్ని మనం మాంట్రియల్ సమ్మిట్ అంటాం. మాంట్రియల్ సమ్మిట్ ద్వారానే మనకు ఓజోన్ యొక్క పరిరక్షణకు ఒక డేని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో 1987లో సెప్టెంబర్ 16వ తేదీ నాడు ఎక్కడ, కెనడాలోని కెనడా క్యాపిటల్ ఒట్టావా, కానీ ఒట్టావాలో కాదు, కెనడాలో రాజధాని ఒట్టావా, కానీ కెనడాలోని మాంట్రియల్ అనే నగరంలో మరో సమావేశం జరిగింది. దీని తర్వాత దీనికి 2000 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్లోరోఫ్లోరోకార్బన్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని ఇందులో తీర్మానించారు. మరి మాంట్రియల్ ఒప్పంద సంబంధంగా ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో మాంట్రియల్ అగ్రిమెంట్ పేర్కొన్న దీన్ని 197 దేశాలు ఆమోదించాయి. సో ఎప్పుడైతే ఈ యొక్క మాంట్రియల్ సమ్మిట్ జరిగిందో సెప్టెంబర్ 16th ఆ యొక్క తేదీని పురస్కరించుకొని మన ఓజోన్ డేని జరుపుకుంటున్నాం. దీని గుర్తుగా 1994 నుంచి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెప్టెంబర్ 16వ తేదీ నాడు అంతర్జాతీయ ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవంగా ప్రకటించింది. అయితే 1985 నుంచి దీన్ని మనం పాటిస్తున్నాం. ఎప్పటి నుంచి? 1985. సో 1985 నుంచి మన ఓజోన్ డేను మనం జరుపుకుంటున్నాం. మరి 2025 థీమ్ నినాదం ఏమంటే, ఓకే, సో ఓజోన్ డే ఉంది కదా, ఓజోన్ డే యొక్క 2025 సంవత్సరానికి సంబంధించి థీమ్ అంటే ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్ అనేది ఈ సంవత్సరం సంబంధించినటువంటి థీమ్ అనమాట. ఇది కంప్లీట్గా మరి ఒకసారి చూస్తే క్వశ్చన్ సార్ చూద్దాం. గతంలో వీటి మీద బిట్లు అడిగారు అనమాట. వరల్డ్ ఓజోన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటున్నాడు. ఏం చెప్పినా మీకు 1 6 అనేది ఏముంది, 6 అనేది భూమి ఆయిల్ పోతున్నాయి అంటే 16వ తేదీ. ఏ 16? సెప్టెంబర్ 16 తేదీ నాడు మన ఓజోన్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన కంటెంట్ చూసిన తర్వాత దాని మీద రిలేటెడ్గా బిట్స్ అప్లై చూసామనుకోండి, మనకు అప్పుడే రివిజన్ జరిగి మనం మర్చిపోకుండా ఉండే అవకాశం అయితే మనకు బాగా ఉంటుంది. తర్వాత విచ్ ఇంటర్నేషనల్ ట్రీటీ వాజ్ సైన్డ్ టు ప్రొటెక్ట్ ద ఓజోన్ లేయర్? మరి ఓజోన్ లేయర్ని ప్రొటెక్షన్ సంరక్షించుకోవడం కోసమే ఏ సమావేశంలో ఏ ట్రీట్ అండ్ అగ్రిమెంట్ జరిగింది అంటున్నాడు. క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ అగ్రిమెంట్, మాంట్రియల్ ప్రోటోకాల్, వియన్నా కన్వెన్షన్. ఏది మిత్రమా? మాంట్రియల్. సో మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం మన ఓజోన్ డే జరుపుకుంటాం. మరి ఇక మాంట్రియల్ అనే నగరం ఏ దేశంలో ఉందంటే కెనడా. ఎక్కడ మిత్రమా? కెనడా. మరి కెనడా క్యాపిటల్ మనకేమి? కెనడా క్యాపిటల్ మనకు ఒట్టావా. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ లేయర్ ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్? సో అట్మాస్ఫియర్ మళ్ళీ చూసే లేయర్స్ ఉన్నాయనేసి, మరి దాంట్లో ట్రోపోలో ఉందా, స్ట్రాటోలో ఉందా, మెసోస్ఫియరా, ఎక్సోస్ఫియరా? సో ఫస్ట్ వచ్చేసి మనకు ట్రోపోస్ఫియర్ మన మీకు ఏముంది? స్ట్రాటో ఉంది. ఇక స్ట్రాటో రెండో పొరలోనే మనకు 14 నుంచి 50 కిలోమీటర్ల ఆ యొక్క ఎత్తులో మనకి యొక్క ఓజోన్ లేయర్, అంటే అక్కడ ముఖ్యంగా 25 నుంచి 40 కిలోమీటర్స్ ఆ యొక్క రేంజ్లో ఓజోన్ అనేది ఒక దట్టమైన మేఘంగా కమ్ముకొని ఉందన్నమాట. కాబట్టి మనకు స్ట్రాటోస్ఫియర్, ఇక స్ట్రాటోస్ఫియర్లోనే మనకు విమానాలు కూడా ఎగురుతూ ఉంటాయని మీకు భావించండి. మరి విచ్ గ్యాస్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ డిప్లేషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్?
మరి ఓజోన్ లేయర్ క్షీణతకు మెయిన్ కారణం ఏంది? మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్స్, నైట్రస్ ఆక్సైడ్. సో ఇవన్నీ కూడా కారణాలే, కానీ మెయిన్ కారణం మనకి ఏంటంటే సిఎఫ్సిస్. ఓకే, సిఎఫ్సిస్ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేది ఇక ఓజోన్ తగ్గించడానికి, ఇక ఓజోన్ క్షీణతకు మెయిన్ కారణం ఏదంటే మనకు సిఎఫ్సిస్ అండ్ బిఎఫ్సిస్ అనమాట. Question number 5. In which year did the UN General Assembly declared 16th as International Ozone Day? ఇప్పుడు ఏ సంవత్సరంలో? సో 1994లో. సో 1994లో డిక్లేర్ చేసింది, కానీ ఎప్పుడు మనం పాటిస్తున్నాం? 1995 నుంచి మనం పాటిస్తున్నాం. కానీ యుఎన్ అయితే డిక్లేర్ చేసినైతే మాత్రం 1994 డిక్లేర్ చేస్తే మన 1995 నుంచి మన యొక్క ఓజోన్ డేని మనం జరుపుకుంటున్నాం అనేది మనకు గమనించండి. నాకు నెక్స్ట్ టాపిక్ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్. కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక కంబైన్డ్ కమాండర్ కాన్ఫరెన్స్ అనేది మన దేశం యొక్క రక్షణ గురించి సమీక్ష చేసుకుంటూ ఉంటాం. ఇది ప్రతి 2 నెలలకు ఒకసారి దొరుకుతుంది. ఎవ్రీ 2 years ఒకసారి, ప్రతి 2 నెలలకు ఒకసారి దొరుకుతుంది. ఇక 2 నెలల సంవత్సరంలో ముందు 2 సంవత్సరాలు మనం ఏమేమి చేసినాం, నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే 2 ఏళ్ళు మనం ఏమి చేయాలి అని మనకు డిసైడ్ చేసుకొని మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ను ఎట్లా మనం స్ట్రెంథన్ చేసుకోవాలి, ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, సో బయట ఏ విధంగా ఉంది, మనం ఎట్లా మన యొక్క దేశాన్ని కాపాడుకో రంగంలో ఇక డిఫెన్స్ మనకి ఎంత బాగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తాం. దీన్ని ప్రారంభించిన వాళ్ళు ఎవరంటే కోల్కతాలో జరిగింది యొక్క మీటింగ్ అనేది. ఎవ్రీ 2 years ఒకసారి జరిగింది. మరి 2025 ఎక్కడ జరిగింది? 2025 ఎక్కడ జరిగింది మనకంటే వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన వాళ్ళు ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇక్కడ చాలా అటెండ్ కావడం జరిగింది. అనేక మన రాజ్నాథ్ సింగ్ గారు అయితేనేమి, మరి రాజ్నాథ్ సింగ్ గారికి అయితే పాటుగా మనకు ఆర్మీ ఆఫీసర్లు అయితేనేమి అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2025 మీటింగ్ ఎక్కడ జరిగిందంటే మనకి ఎక్కడ చెప్పాలి? మనకు వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో జరిగింది అని గుర్తుపెట్టుకోండి. సో మరి ఎన్నో ఎడిషన్ అంటే ఎడిషన్ 16వ ఎడిషన్. దిస్ ఈజ్ 16th ఎడిషన్. 16th ఎడిషన్ ప్రారంభించిన వాళ్ళు ఎవరంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇది ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతుంది. మరి ఎవరెవరు పాల్గొన్నారంటే రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు, జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ గారు, మరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరంటే అనిల్ చౌహాన్. మరి సుప్రీం కమాండర్ ఎవరంటే ప్రెసిడెంట్. సో సుప్రీం కమాండర్ ప్రెసిడెంట్ అయితే మరి మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నిటికీ ఎవరు హెడ్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, డిఫెన్స్కి అందరికి హెడ్ ఎవరంటే అనిల్ చౌహాన్ గారు. మరి అదే మాదిరిగా ఆయనతో పాటుగా రక్షణ శాఖ కార్యదర్శి అయినటువంటి రాజేష్ కుమార్ సింగ్ కూడా ఈ యొక్క సిసిసి కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. చూస్తే ఇది ఎందుకు జరుపుకుంటామంటే చాలా ఇంపార్టెంట్. నేవీ, ఆర్మీ, వైమానిక దళాల మధ్య సమన్వయం. ఎందుకంటే ఒక యుద్ధం మనం చూసాం, ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఒక పక్క ఆర్మీ, ఒక పక్క ఎయిర్ ఫోర్స్, ఒక పక్క నేవీ, ముగ్గురు దాడి చేస్తే కానీ మనం మన శత్రువును కంట్రోల్ చేసుకోలేం. మరి అప్పుడు వాళ్ళ ముగ్గురి మధ్య సమన్వయం లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. అందువల్ల ఈ ముగ్గురిని ఏ విధంగా సమన్వయకరించాలి, ఏ విధంగా మనం స్టెప్స్ వేసుకోవాలి అనే దాని మీద ఈ యొక్క మీటింగ్ జరిగిందనమాట. ఓకే, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో వైమానిక దళాల మధ్య సమన్వయం మరి సహకారం, కోఆపరేషన్. అయితే ఇక సిసిసిలో సైనిక దళాల్లో గత 2 సంవత్సరాల్లో చేపట్టిన సంస్కరణలు ప్రధాన సంస్కరించారు. అదేవిధంగా వచ్చే 2 సంవత్సరాలు చేపట్టాల్సిన సంస్కరణల గురించి చర్చించారు. అంటే 2025 అంటే మీ గత 2 అంటే 2023 2024 వరకు ఏమేమి మనం సంస్కరించాం, మరి 25 నుంచి 27 వరకు మనం ఏమి చేయాలి అనేది ప్రధాని నరేంద్ర మోడీ గారు దీంట్లో మనం చర్చించారన్నమాట. మరి ఏ పని నిర్వహించారు? దీని యొక్క థీమ్ ఏమంటే ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్. ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద ఫ్యూచర్ అనేది 2025 సిసిసి యొక్క థీమ్. ఓకే, సిసిసి కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగిందంటే 2025లో కోల్కతాలో జరిగింది. దీని యొక్క థీమ్ మనకి ఏమంటే ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద ఫ్యూచర్ అనేది 2025 యొక్క థీమ్. మరి చూస్తే దీని మీద ఒక మాదిరి ప్రశ్న చూద్దాం. ద కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2025 వాజ్ హెల్డ్ అట్ విచ్ సిటీ అన్నాడు. న్యూఢిల్లీ, పూణే, కోల్కతా, బెంగళూరు. ఎక్కడ మిత్రమా? కోల్కతా. ఎందుకంటే కంటెంట్ చూసిన తర్వాత మనం ఈ యొక్క ఎంసీక్యూ చూసుకుంటే మనకు వాటి మీద మంచి కమాండింగ్ వస్తుంది, ప్లస్ మర్చిపోకుండా అనేది ఉంటుందన్నమాట. మరి చూస్తే ద థీమ్ ఆఫ్ ది కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2025 వాస్ ఆత్మనిర్భర్ డిఫెన్స్ ఫర్ ఫ్యూచర్, ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్, ట్రాన్స్ఫార్మింగ్ ఫర్ ద ఫ్యూచర్, ఇంటిగ్రేషన్ ఫర్ జాయింట్నెస్ అండ్ రిఫార్మింగ్ డిఫెన్స్ ఫర్ సెక్యూరిటీ. వాట్ ఇస్ మీ ఆన్సర్? సో ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్, ట్రాన్స్ఫార్మింగ్ ఫర్ ద ఫ్యూచర్ అనేది 2025 సిసిసి 2025 యొక్క థీమ్ లేదా నినాదం అని చెప్పచ్చు మనం.
మరి ద కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఈజ్ ఆర్గనైజ్డ్ హౌ ఆఫెన్, ఎన్ని ఒకసారి 2 years ఒకసారి కదా, సో ట్వైస్ ఇన్ ఏ, ఓకే, సో వన్స్ ఇన్ 2 years. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫోకస్ ఏరియా ఆఫ్ సిసిసి, మరి సిసి మనం దేన్ని ఫోకస్ చేయం, జాయింట్నెస్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, డిఫెన్స్ రిఫార్మ్స్ అండ్ సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భర్, ఓకే, ఇన్నోవేషన్ అండ్ మోడర్నైజేషన్, ఇంటర్నేషనల్ క్లైమేట్ నెగోషియేషన్, ఇది మనకు కాదు, ఇది కాదు, ఇది చూద్దాం. ఆర్మ్డ్ ఫోర్సెస్, డిఫెన్స్ రిఫార్మ్స్ అండ్ ఇన్నోవేషన్ అండ్ మోడర్నైజేషన్, కానీ ఇంటర్నేషనల్ క్లైమేట్ నెగోషియేషన్స్ గురించి మన ఇక సిసిసిలు మనం ప్రస్తావించాం. మరి ద మాంట్రియల్ ప్రోటోకాల్ 1987 ఈజ్ కనెక్టెడ్ టు ఓజోన్ ప్రొడక్షన్ విచ్ వెల్ కంబైన్డ్, ఓకే, ద మాంట్రియల్ ప్రోటోకాల్ ఈజ్ కనెక్టెడ్ టు దేనికి, ఓజోన్ ప్రొడక్షన్, అయితే వైల్ ద కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఈజ్ రిలేటెడ్ టు అన్నాడు. సో అగ్రికల్చర్ రిఫార్మ్స్, డిఫెన్స్ ప్రిపేర్నెస్, ఎకనామిక్ ప్లానింగ్, ఎడ్యుకేషన్ పాలసీ. సో వాట్ ద ఆన్సర్, డిఫెన్స్. ఓకే, మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది, సో మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది దేనికి సంబంధించిందంటే మనకు ఓజోన్ ప్రొడక్షన్కి సంబంధించింది. మరి సిసిసి అనేది దేనికి రిలేటెడ్ అంటే డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ అనమాట. నెక్స్ట్ ఐటమ్, వక్ఫ్ సవరణ చట్టం కీలక సెక్షన్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మనం చూసామన్నది ఇక వక్ఫ్ బోర్డ్ అనేది మనకు ప్రెసిడెంట్ గారు April 5th 2025 సంవత్సరంలో దీన్ని మీద సంతకం చేశారు, రాటిఫికేషన్ చేస్తారు. అంతకుముందు అది లోక్సభలో పాస్ అయింది బిల్లు, ఆ తర్వాత రాజ్యసభలో బిల్లు పాస్ అయింది, ఆ తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళేసి ప్రెసిడెంట్ గారు April 5th 2025 నాడు ఇక వక్ఫ్ సవరణ చట్టం, ఓకే, అమెండ్మెంట్ అంటే సవరణ చట్టం 2025 మీద సంతకం చేయడం జరిగింది. అప్పటి నుంచి అమలుకి రావడం జరిగింది. సో దీంతో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయనేసి కొన్ని ముస్లిం కమ్యూనిటీస్ అయితేనేమి, ముస్లిం వేత్తలు అయితేనేమి, కొందరు ఎన్జిఓలు అయితేనేమి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువడించింది అనమాట. మరి దీనిలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. మరి ఆ మార్పులు ఏంది, చేర్పులు ఏంది ఒకసారి ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. మరి కేంద్ర వక్ఫ్ మండలిలో ముస్లిమేతర సభ్యుల సంఖ్య 4కు పెంచకూడదు, మొత్తం సభ్యుల సంఖ్య 20 దాటకూడదు. మరి ఇక వక్ఫ్ మండలిలో 20 మంది ఉంటారు. సో దీంట్లో ఏం చేసినారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొందరు ముస్లింలు కాకుండా మిగతా కూడా పెట్టడం జరిగింది. ఇది దానికి అగ్నెస్ట్గా వెళ్ళిపోయారు అనమాట. ఎందుకు, ఇది మా బోర్డు కదా, మా బోర్డులో వేరే మతస్థులకు ఏమి పని అని వెళ్తే సుప్రీం ఏం చెప్పిందంటే లేదు ముస్లిమేతరులు ఎంతమంది 4కు ఉండకూడదు, 4కు మించకూడదు, 4 వరకు ఉండదు, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, కానీ మొత్తం సభ్యుల సంఖ్య 20కి దాటకుండా ఉండాలి అనేది సుప్రీంకోర్టు ఒక నిబంధన పెట్టింది. అలాగే రాష్ట్రాల్లో అయితే ఇది ఇక్కడ సెంట్రల్ పరంగా, అదే రాష్ట్రాల్లో ఒక బోర్డులో అయితే మాత్రం ముస్లిమేతరుల సంఖ్య 3, సెంట్రల్ అయితే ఎంత 3, మ్యాక్సిమం ఎంతమంది 20, ఎక్కడది సెంట్రల్ పరంగా అయితే. మరి స్టేట్ పరంగా అయితే ఎంతమంది 3 ఉండొచ్చు అంట, 3కు మించకూడదు, మొత్తం సభ్యుల సంఖ్య 11 ఉండకూడదు, ఇది సెంట్రల్ పరంగా అయితే 4 మంది వరకు ఉండొచ్చు, ఎవరు ముస్లిమేతరులు ఉండవచ్చు, బట్ మ్యాక్సిమం సంఖ్య 20 దాటకూడదు, ఎవరు అందరూ కలుపుకొని. మరి రాష్ట్రాల్లో అయితే ముస్లింలు కాకుండా 3 ఉండవచ్చు, కానీ అందరూ కలుపుకొని 11 మంది కంటే ఎక్కువ మంది ఉండకూడదు అనేది నిబంధన విధించిందనమాట. కనీసం 5 ఏళ్ళుగా ఒక వ్యక్తి ఇస్లాంను ఆచరిస్తున్నట్లు నిర్ధారించే ఖచ్చితమైన నిబంధన పరిసరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించేదాకా వక్ఫ్గా ఆస్తి ఇవ్వాలంటే 5 ఏళ్ళుగా ఇస్లాంను పాటించాలి అనే సెక్షన్ 3లోని క్లాజ్పై స్టే విధిస్తున్నాం. అంటే ఏం చెప్పారంటే ఎవరైతే వక్ఫ్ బోర్డుకు భూమి దానం చేయాలనుకున్నారో వాళ్ళు కంపల్సరీగా 5 సంవత్సరాల వరకు వాళ్ళు ముస్లిం మతాన్ని స్వీకరించి ఉండాలి అని గవర్నమెంట్ చట్టం తేవడం జరిగింది. దాంట్లో వక్ఫ్ అమెండ్మెంట్ 2025 యాక్ట్లో ఇది నిబంధన ఉంది. ఏమని, ఒక వ్యక్తి వక్ఫ్ బోర్డుకు భూమి దానం చేయాలనుకుంటే, భూమి కానీ లేకపోతే తన ఆస్తులు దానం చేయాలనుకుంటే కంపల్సరీగా అతను 5 సంవత్సరాలు ఇస్లాం మతాన్ని ఆచరించి ఉండాలి అని నిబంధన పెడితే దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వక్ఫ్ ఆస్తి ఇవ్వాలంటే 5 ఏళ్ళకి ఇస్లాం పాటించాలని నిబంధన సెక్షన్లో క్లాజ్పై స్టే విధిస్తుంది. ఇది ప్రస్తుతానికి గమనండి, తర్వాత మళ్ళీ మేము డిస్కస్ చేస్తాం అని చెప్పింది. ఓకే, అంటే 5 ఏళ్ళు కంపల్సరీ ముస్లింగా ఉండాలి అనే దాన్ని సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత చూస్తే సంబంధిత అధికారి తన నివేదికను సమర్పించేదాకా ఏదైనా ఆస్తి వక్ఫ్ ఆస్తి అని కొత్తగా ప్రకటించడానికి వీల్లేదు. ఏదైనా ఆస్తి ఒకవేళ ప్రభుత్వ ఆస్తి అయి ఉండవచ్చని అధికారి భావిస్తే ఆ మేరకు రెవెన్యూ రికార్డులో సవరణ చేయవచ్చు. ఈ అంశాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నివేదించాలి అని నిబంధనల హైపోయినా స్టే విధిస్తున్నామని ధర్మం చెప్పింది. మరి వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 3C కింద వక్ఫ్ ఆస్తిగా ప్రకటించని సందర్భాల్లో ట్రిబ్యునల్ ఆదేశంతో సవరణ చట్టంలోని సెక్షన్ 83ని అమలు చేసి సందర్భంలో హైకోర్టు తదుపరి ఆదేశం కోసం వేచి ఉన్న సందర్భాల్లో అలాంటి ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించకూడదు, రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయకూడదు అని నిబంధనలు కూడా స్టే విధించింది.
మరి వివాదాస్పద ఆస్తి ఎవరికి చెందుతుంది అనే ట్రిబ్యునల్ హైకోర్టుల్లో తేలేదాకా ఆ ఆస్తులపై మూడో పక్షానికి హక్కులు దాఖలుపరచకూడదు. ఓకే, అది ఎవరితో ముందు తెలుసుకోవాలి అని చెప్పింది. ముస్లింల వర్గానికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా సేవలు అందించే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమానికి బాటలు వేసే సెక్షన్ 23పై కోర్టు ఎలాంటి స్టే విధించలేదు. చట్టంలో పేర్కొన్న వక్ఫ్ అనేది ముస్లింలు ఇచ్చే విరాళం. ఓకే, వక్ఫ్ ఇచ్చేది ఇల్లు విరాళం కాబట్టి ఇది దానం, అంటే వాళ్ళు ఇచ్చేది ఇది ఒక విరాళంలాగా ఒక దానంలాగా. తమ భూములు స్థిరాస్తులను దాతృత్వ మత సంబంధ కార్యకలాపాల కోసం దానంగా ఇవ్వచ్చు. దేనికి ఇవ్వచ్చు? దానంగా మాత్రం ఇవ్వచ్చు. కానీ అయితే ఈ యొక్క భూములు దానికి చెందిన తర్వాత ఈ భూముల్లో మసీదులు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రజా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైతే చేసినారో దానం చేసినారో ఆ యొక్క స్థలాలలో మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఆ యొక్క భూముల్లో మసీదు కట్టుకోవచ్చు, పాఠశాల పెట్టుకోవచ్చు, ఆసుపత్రి కట్టుకోవచ్చు, ప్రజా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ వక్ఫ్ మారిన ఆస్తిని ఇతరులకు విక్రయించకూడదు, వీళ్ళకు అమ్మకూడదు, ఇవరికి బహుమతిగా కూడా ఇవ్వకూడదు, వారసత్వ సంపదగా కూడా పొందడం కూడా ఆక్రమించకూడదు. సో మీరు ఇచ్చింది దేనికోసం? దానంగా ఇచ్చారు. సో దానంగా ఇచ్చారు కాబట్టి ఆ యొక్క ఇచ్చిన దాంట్లో స్కూల్ పెట్టుకో, హాస్టల్స్ పెట్టుకోవచ్చు, మసీదు పెట్టుకోవచ్చు. అంతేగాని ఈ యొక్క భూమిని మీరు మళ్ళీ వేరేలకు దానం చేయడం కానీ అంటే వేరేలకు అమ్మడం కానీ అదే మాదిరిగా వారసత్వంగా పొందకూడదు, ఆక్రమించుకోకూడదు అనేది సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరి దీంట్లో కీలక అంశాలు ఏమంటే 5 ఏళ్లుగా ఇస్లాంను పాటిస్తున్న వ్యక్తి మాత్రమే వక్ఫ్ ఇవ్వాలన్న, వక్ఫ్ అంటే దానం ఇవాళ సెక్షన్ 3(1)(r)ను నిలిపేసింది. 5 ఏళ్ళుగా ఇస్లాంలో కొనసాగుతున్నారో లేదా తేల్చి నిబంధనలు రూపొందించేదాకా దాన్ని స్టే పెట్టినారు. సంబంధిత ఆఫీసర్ నివేదించాడన్న ఒకే ఒక కారణంగా వక్ఫాని ఆస్తిగా పరిగణించకూడదు. ఓకే, అలాంటి నివేదికలను ఆధారంగా చేసుకొని వక్ఫ్ రికార్డులతో పాటు ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో సవరణ కూడా చేయకూడదు. హైకోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద ఆస్తులపై సెక్షన్ 83 కింద వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చే నిర్ణయాలు అమలయ్యేలోపు వక్ఫ్ బోర్డు ఎలాంటి ఆస్తులను తమ ఆస్తులుగా భావించకూడదు. సీఈఓగా నియమించబోయే వ్యక్తిని వీలైనంత వరకు ముస్లిం వర్గం నుంచే ఎంపిక చేయాలి. సీఈఓ ఎవరైతే ఉంటారో ఇక వక్ఫ్ బోర్డుకు అతనైతే మాత్రం కంపల్సరీగా మ్యాక్సిమం వీలైనంత వరకు ముస్లిం వర్గం నుంచే ఎంపిక చేయాలి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందనమాట. మరి ఇవన్నీ మధ్యంతర ఉత్తర్వులే, పూర్తి కాదు, మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. ఈ ఉత్తర్వులు ఇచ్చినంత మాత్రాన సవరణ చట్టం చట్టబద్ధతపై తమ వాదనలు ఇరుపక్షాలు వాదించే అవకాశం లేదని భావించకూడదు. మళ్ళీ వాళ్ళు వినిపించుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం కొన్నిటి మీద మీకు స్టే విధించింది, ఆ తర్వాత వీటి మీద మళ్ళీ వాళ్ళు చేస్తారనమాట. మరి నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ వన్, వార్తల్లోని వ్యక్తి కషిష్ మెత్వానీ, కసిగా అని గుర్తుపెట్టుకోండి. కషిష్ మెత్వానీ, కసిగా మెత్తగా అంటే మెత్తగా అంటే ఒక అందమైన సున్నితంగా ఉంటారు. ఎందుకంటే ఈ ఒక మోడల్గా ఉండి తర్వాత ఒక ఆర్మీ ఆఫీసర్ అయిపోయింది. అంటే మెత్తగా అంటే మెత్వానీ, కసితో ఆర్మీ ఆఫీసర్ అయ్యింది. అందువల్లనే మనకి ఈరోజు కషిష్ మెత్వానీ వార్తల్లోకి నిలిచిన వ్యక్తి. కషిష్ మెత్వానీ కసిగా మెత్తగానే ఉండి, ఎందుకు మెత్తగా ఉండిందమ్మా? ఒక మోడల్ కాబట్టి మెత్తగా ఉండి, ఆర్మీ ఆఫీసర్ రాడుదలి మెత్తగా ఉండి కసిగా ఆర్మీ ఆఫీసర్ సాధించిందని గుర్తుపెట్టుకుంటే ఈ పేరు మనకు గుర్తుండిపోద్ది. ఓకే, ఇవి వచ్చేసి మోడల్ టర్న్డ్ ఇంటూ ఆర్మీ ఆఫీసర్. 2023లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా. సో 2 years ముందు ఏమేమి మిస్ ఇంటర్నేషనల్ ఇండియా. నౌ ఇన్ 2024 సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్లో ఈమె ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించింది. చూసారా? మనం అనుకుంటాం ఏముందని మోడల్ అనేసి, కానీ మోడల్ అయినా కూడా సిడిఎస్ ఎగ్జామ్ అంటే దేశంలో చాలా కఠినతరమైన ఎగ్జామినేషన్, అందరూ తెలుసు మనకు. వన్ ఆఫ్ ది డిఫికల్ట్ ఎగ్జామినేషన్స్ ఇన్ ఇండియా సిడిఎస్ అనేది. దాంట్లో ఈమె ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించింది. మెత్వానీ మెత్తగా కషిష్ మెత్వానీ. సో 2023లో ఒక మోడల్, 2025లో ఆల్ ఇండియా సిడిఎస్ ఎగ్జామినేషన్లో 2nd ర్యాంక్ సాధించి ఈరోజు ఆర్మీ ఆఫీసర్ అయిపోయింది. అందువల్ల ఈమె వార్తల్లో నిలిచింది. శిక్షణ ఎక్కడ ఉందంటే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ OTA చెన్నై. అడుగుతుంది అనమాట, OTA ఎక్కడుంది? ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఎక్కడుందంటే చెన్నైలో ఉంది.
చెన్నైలో శిక్షణ పూర్తి అయ్యాక ఇప్పుడు లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీ ఆఫీసర్. సో లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీ ఆఫీసర్. దేంట్లో ఏ విభాగం అంటే ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ వింగ్. ఓకే, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ వింగ్లో ఈమె లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీ ఆఫీసర్ జాబును చేపట్టింది. ఇంటర్లో ఈమె ఎన్సీసీలో చేరింది. సో ఎన్సీసీలో చేరిన తర్వాత ఈమె ఢిల్లీ పెరేడ్కి వెళ్ళడం జరిగింది, అక్కడ మోటివేట్ కావడం జరిగింది. సో నేను డిగ్రీ చదివినప్పుడు నేను కూడా ఎన్సీసీ స్టూడెంట్ అనమాట. సో అప్పుడు మా సాబులు చెప్పేవాళ్ళనమాట, సాబు అరే ఎన్సీసీ మీరు సి సర్టిఫికేట్ ఉండేతో పాటుగా మీరు ఒకవేళ ఢిల్లీలో ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే ఉత్సవాలలో మీరు అక్కడ పెరేడ్లో పాల్గొంటే ఎన్సీసీకి చాలా వాల్యూ ఉంటుంది, మీకు జాబ్ గ్యారెంటీ అని చెప్పేవాళ్ళు. సో దాన్ని మేము చాలా కష్టపడేవాళ్ళం, బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం, బాగా డ్రిల్ చేసేవాళ్ళం. వాళ్ళు చెప్పినట్టు అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం అనమాట. అంటే అప్పుడు మా గ్రూప్లో కూడా ఒక ఇద్దరు వెళ్ళారనమాట పెరేడ్కి, వాళ్ళు ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నారు. సో అది అనమాట. అంటే ఎన్సీసీలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఏం ఆలోచిస్తాడంటే ఖచ్చితంగా నేను కూడా ఢిల్లీలో మన పెరేడ్లో పాల్గొనడానికి ఆలోచిస్తాడు. అది పాల్గొనే ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు జాబ్ వచ్చినట్టు అనమాట. మరి ఈమె కూడా ఇంటర్ చదివినప్పుడు ఎన్సీసీ చేరికలో ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు పాల్గొంది. అప్పుడే ఈమెకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది, నేను కూడా ఆర్మీ ఆఫీసర్ కావాలి అనేసి. ఎందుకంటే ఇలా ఇంటిలో గతంలో ఎవరు కూడా ఆర్మీలో లేవలేరు, కానీ ఈమె అనుకుంది ఎన్సీసీ వల్ల అది రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొంది కాబట్టి ఆమె అనుకోవడం జరిగింది, నేను కూడా ఆర్మీ ఆఫీసర్ కావాలి, దేశానికి సేవ చేయాలని అనుకోవడం జరిగింది. ఈమె వచ్చేసి బహుముఖ ప్రజ్ఞాశాలి మిత్రమా, ఒక్క మోడలే కాదేమా, బహుముఖ ప్రజ్ఞాశాలి. పిస్టల్ షూటింగ్ తెలుసు, వాలీబాల్ ఆడి తెలుసు, తబల వాయిస్తుంది, భరతనాట్యం చేస్తుంది, గ్లామర్లో కూడా కింగే ఈమె, క్వీనే, గ్లామర్. సో అందువల్ల మిస్ ఇంటర్నేషనల్ ఇండియా పొందింది. ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్గా సామాజిక సేవ కూడా చేస్తుంది. చూసారా, సామాజిక సేవ ఒక ఎన్జిఓని స్థాపించి దాంట్లో ప్లాస్మా అవయవ దానాల మీద ఈమె చాలామందికి హెల్ప్ అవుతూ ఉంది. సో అందుకని మనం బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం. ఒక మోడల్ ఈమె ఒక మోడల్, ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్. దాంతోపాటుగా సోషల్ సర్వీస్ ఉంది, దాంతోపాటుగా ఈమెకు గ్లామర్, భరతనాట్యం తెలుసు, తబలా తెలుసు, పిస్టల్ షూటింగ్ తెలుసు, మరి వాలీబాల్ ప్లేయర్ కూడా. అందువల్ల ఏమన్నా మనం బహుముఖ ప్రజ్ఞాశాలి అనడం జరుగుతుంది. మరి చూస్తే సామాజిక సేవ ఏం చేస్తుందంటే మరి క్రిటికల్ కాజ్ అనే ఎన్జిఓని ఏర్పాటు చేయడం జరిగింది. క్రిటికల్ కాజ్. సో క్రిటికల్ కాజ్ అనే ఎన్జిఓని ఏర్పాటు చేసి అవసరమైన వాళ్లకు ప్లాస్మా, అవయవ దానం వంటి ప్రాణాధార సహాయం కూడా ఏమో అందజేస్తూ ఉందన్నమాట. చూస్తే మరి ఒక మోడల్ ఎగ్జామ్ చూస్తాం. కసిస్ మెత్వానీ, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మెత్తగా అంటే మోడల్ కాబట్టి, ఆర్మీ అంటే కసిగా కాబట్టి. కసిస్ మెత్వానీ రీసెంట్లీ న్యూస్ వాజ్ క్రోన్ యాజ్ మిస్ వరల్డ్ ఇండియా 2023, మిస్ యూనివర్స్ ఇండియా 2023, మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2023, మిస్ ఎర్త్ ఇండియా 2023. ఎక్కడ విభాగం? మిస్ ఇండియా, మిస్ ఇంటర్నేషనల్ ఇండియా, మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2023. చూశారు అక్కడ మిస్ వరల్డ్ ఉంది, మిస్ యూనివర్స్ ఉంది, మిస్ ఇంటర్నేషనల్ ఉంది, మిస్ ఎర్త్ ఉంది. ఈ 4 మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే జాగ్రత్తగా ఉండండి. ఇవి వచ్చేసి మిస్ ఇంటర్నేషనల్ సాధించాలి కింద ఇంటర్నేషనల్ ఏదో సాధించాలా, ఒక మోడల్ టర్న్డ్ యాజ్ ఆర్మీ ఆఫీసర్ కాబట్టి మిస్ ఇంటర్నేషనల్ 2023లో ఈమె కిరీటం సాధించింది. మరి కసిస్ మెత్వానీ సెక్యూర్డ్ విత్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇన్ ద సిడిఎస్ ఎగ్జామినేషన్. ఎంత? ర్యాంక్ నెంబర్ 2 అనమాట. నెక్స్ట్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఆగస్టు సంబంధించి సిరాజ్ వచ్చేసి మన తెలుగు వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి క్రికెట్ ప్లేయర్. ఈయన ఆగస్టు మంత్ సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా నిలవడం జరిగింది. మరి యొక్క విశేషాలను ఇక్కడ చూద్దాం. ఓకే, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మొహమ్మద్ సిరాజ్. సో ఇంగ్లాండ్తో ఆగస్టులో జరిగినటువంటి ఓవర్లో జరిగినటువంటి 5వ టెస్ట్లో విశేషంగా రాణించిన భారత పేస్ బౌలర్, హైదరాబాద్ క్రికెటర్ అయినటువంటి మొహమ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపిక కావడం జరిగింది. అడగచ్చు అనమాట, ఆగస్టు మంత్ సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరు అడగచ్చు. ఎగ్జామ్ ఇప్పుడున్న 2 months తర్వాతైనా 4 months తర్వాతైనా సరే ఈ యొక్క బిట్ అడిగే అవకాశం ఉంది. ఇంగ్లాండ్తో ఆగస్టులో జరిగినటువంటి అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ టెస్ట్ చివరి టెస్ట్లో సిరాజ్ 9 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆఖరి టెస్టులో గెలిచిన భారత్ 5 టెస్టులు సిరీస్ను 2-2తో సమంగా ముగిసింది. సో 2021లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను ప్రారంభించింది. సో ఐసీసీ అనేది 2021 నుంచి ప్రతి మంత్ కూడా
ప్రతి మంత్ కూడా 2021 నుంచి ప్రతి మంత్ కూడా క్రమం తప్పకుండా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ను ప్రకటిస్తూ ఉంది. 2021 అంటే మన కరోనా వచ్చినప్పుడు 2000 కరోనా స్టార్ట్ అయింది. మరి ఆ యొక్క నెక్స్ట్ ఇయరే 2021 నుంచి ఐసీసీ అనేది ఏం చేస్తుందంటే ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ప్రకటిస్తూ ఉందన్నమాట. మరి ఇప్పటి వరకు భారత్ నుంచి అవార్డు ఎందుకు గెలుచుకున్నారు సార్ చూద్దాం. సో రిషబ్ పంత్ 2021లో జనవరి మంత్ సంబంధించి 2021లో జనవరి మంత్ సంబంధించి రిషబ్ పంత్ గారు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రావడం జరిగింది. తర్వాత రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసి 2021 ఫిబ్రవరిలో రవిచంద్రన్ అశ్విన్. మూడో వ్యక్తి భువనేశ్వర్ కుమార్ ఎప్పుడు మార్చి 2021లో భువనేశ్వర్ కుమార్. మరి ఫోర్త్ ప్లేయర్ ఉండే శ్రేయస్ అయ్యర్ 2 సార్లు, ఒకటి 2022 ఫిబ్రవరి 2025 మార్చిలో కూడా 2 సార్లు శ్రేయస్ అయ్యర్కు 2 సార్లు వచ్చింది ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ 2 సార్లు. ఎప్పుడు 2022 ఫిబ్రవరిలోను మరి 2025 మార్చిలోను. తర్వాత విరాట్ కోహ్లీ ఎవరంటే 2022 అక్టోబర్ నెలకు సంబంధించి. మరి శుభమన్ గిల్ వచ్చేసి 2 సార్లు 2023 జనవరి 2023 సెప్టెంబర్లో. మరియు శుభమన్ గిల్ 4 సార్లు. తర్వాత 2025లో ఫిబ్రవరిలో 2025 జూలైలో మొత్తం 4 సార్లు. ఈయన హైయెస్ట్ రికార్డ్ గిల్. ఈయన ఎవరు కొట్టుకోలేకపోయినారు. ఓకే, అడగచ్చు అనమాట. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్లో ఇంతవరకు గరిష్టంగా ఏ క్రికెట్ ప్లేయర్ ఈ యొక్క ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకోవడం జరిగిందంటే శుభమన్ గిల్ మొత్తం 4 సార్లు. 2023 జనవరి 2023 సెప్టెంబర్ 2025 ఫిబ్రవరి 2025 జూలై. తర్వాత 7వ వ్యక్తి అంటే యశస్వి జైస్వాల్ 2024 ఫిబ్రవరి. తర్వాత 8వ వ్యక్తి జస్ప్రీత్ బుమ్రా 2024 జూన్ మరి 2024 డిసెంబర్. మరి 9వ వ్యక్తి ఎవరు అంటే మొహమ్మద్ సిరాజ్ 9వ వ్యక్తి. ఎప్పుడు ఏ నెలకు? ఆగస్టు 2025. ఓకే, అంటే ఇంత అడగచ్చు అనమాట. ఇంతవరకు భారతదేశం నుంచి ఎంతమంది ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోవడం జరిగింది అంటే మొత్తం ఎంతమంది? 9 మంది. సో రీసెంట్ ఎవరంటే మొహమ్మద్ సిరాజ్. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే రిషబ్ పంత్. అత్యధికంగా ఎవరంటే శుభ్మన్ గిల్. ఈ 3 బిట్లు అడిగే అవకాశం ఉంది. సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్కి ఎన్నికంటే మొట్టమొదటి భారతీయ క్రికెట్ ప్లేయర్ ఎవరంటే రిషబ్ పంత్. రీసెంట్ ఎవరంటే సిరాజ్. మరి అత్యధికంగా గరిష్టంగా ఏ వ్యక్తి గెలుచుకున్నాడంటే శుభ్మన్ గిల్. శుభం పలికినాడు కాబట్టి 4 సార్లు శుభం పలికాడు 4 సార్లు. ఓకే, శుభం పలికాడు కాబట్టి పంతులు ముందుగా వచ్చారు. శుభమా అనేసి ఎక్కువసార్లు గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు సిరాతో వచ్చాడు గుర్తుపెట్టుకోండి. తర్వాత వరుసగా రెండోసారి గ్రాండ్ స్పిస్ టోర్నీ విజేత వైశాలి రమేష్ బాబు. సో తమిళనాడుకు చెందినటువంటి వైశాలి రమేష్ బాబు చాలా ఫేమస్ చెస్ ప్లేయర్. వీళ్ళ తమ్ముడు కూడా చెస్ ప్లేయరే. ఇద్దరు కూడా భారతదేశానికి అనేకమైన పథకాలు తెచ్చడం జరిగింది. సో భారతదేశం మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే బ్రదర్ సిస్టర్ చెస్లో విశేషంగా రాణించి భారతదేశానికి కీర్తిని ప్రపంచం సాడుతున్నారు అన్నమాట వీళ్ళు. మరి ఈమె గ్రాండ్ స్పీస్ టోర్నీ విజేత రెండోసారి. లాస్ట్ ఇయర్ మరి ఇప్పుడు వైశాలి రమేష్ బాబు తమిళనాడు. మరి గ్రాండ్ స్పీస్ చెస్ టోర్నీ మహిళా విభాగంలో విజేత ఎవరంటే వైశాలి రమేష్ బాబు. మరి రన్నరప్ ఎవరంటే క్యాటరీనా లాగ్నోను వైశాలి రమేష్ బాబు ఓడించి విజేతగా నిలిచింది. వీరిద్దరూ కూడా 2026లో జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించారు. సో నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది ఇది మనకు. సో 2026లో క్యాండిడేట్స్ చెస్ టోర్నీ జరుగుతుంది. దానికి సంబంధించి విజేత అయినటువంటి వైశాలి రమేష్ బాబు గారు, రన్నరప్ అయినటువంటి కాటరీనా లాగ్నో ఇద్దరు కూడా క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించడం జరిగింది. మరి ఈ యొక్క క్యాండిడేట్ టోర్నీకి మొత్తం 8 మంది మధ్య జరుగుతుంది. ఈ యొక్క చెస్ పోటీ అనేది 8 మంది మధ్య జరుగుతుంది. అయితే ఇంతవరకు 7 అర్హత సాధించారు. ఎంతమంది? 8లో 7 సాధిస్తే ఆ 7 3 ఇండియన్సే. అది గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. ఓకే,
8 మంది మధ్య జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి ఇప్పటిదాకా 7 అర్హత సాధించాగా అందులో 3 భారత గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. 3 గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. మరి ఎవరా 3 అంటే ఒకటి కోనేరు హంపి ఆంధ్రప్రదేశ్, దివ్యా దేశ్ముఖ్ మహారాష్ట్ర, మరి వైశాలి రమేష్ బాబు తెలంగాణ తమిళనాడు, మహారాష్ట్ర, కోనేరు హంపి ఏపీ. అంటే 2026లో జరిగేటటువంటి క్యాండిడేట్స్ టోర్నీకి మొత్తం 8 మంది పాల్గొంటారు. 8 మందిలో ఇప్పటికి 7 తెలిసిపోయింది. 7 కూడా 3 కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్, వైశాలి రమేష్ బాబు 3 కూడా ఇండియన్సే కావడం ఇక్కడ మనకు విశేషం. మరి జీడీపీకి సంబంధించి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీతి ఆయోగ్ ఒక నివేదిక ఇచ్చిందనమాట. ఇది ఒకసారి చూద్దాం. పరిశ్రమల వ్యాప్తంగా కృత్రిమ మేధ వినియోగ వేగవంతమవుతున్న నేపథ్యంలో ఉత్పాదకత, సిబ్బంది పని సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతుండడంతో 2035 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తి జీడిపి $500 నుంచి $600 బిలియన్ మేర జరగాలన్నది నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. భారీ సంఖ్యలో స్టెమ్, ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఇటీవల కాలంలో స్టెమ్ అనేది అడుగుతున్నారు. స్టెమ్ యొక్క అబ్రివేషన్ అడుగుతున్నారు అన్నమాట. స్టెమ్ అంటే సైన్స్, టీ ఫర్ టెక్నాలజీ, ఈ ఫర్ ఇంజనీరింగ్, ఎం ఫర్ మ్యాథమెటిక్స్. చాలా ఇంపార్టెంట్ మిత్రం. అది అడగచ్చు. ఇటీవల వార్తలు నిలిచినటువంటి స్టెమ్ ఉంది. మరి స్టెమ్ యొక్క అబ్రివేషన్ ఏమి, పూర్తి ఏమి అంటాడు. స్టెమ్లో ఎస్ అంటే సైన్స్, టీ అంటే టెక్నాలజీ, ఈ అంటే ఇంజనీరింగ్, ఎం అంటే మ్యాథమెటిక్స్. ఈ యొక్క సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ నైపుణ్యమైన సిబ్బంది లభ్యత, పరిశోధన, అభివృద్ధి వ్యవస్థ విస్తరిస్తుందనడం, డిజిటల్ సాంకేతిక సామర్థ్యాలు మెరుగుపడుతుండడం తదితర అంశాలు అంతర్జాతీయ ఎకానమీలో భారత్ కీలక పాత్ర పోషిస్తున్నందుకు నిలుపుతుంది చెప్పడం జరిగింది. ఓకే, మరి ఇంకేం చెప్తుందంటే నిర్ణయాలు తీసుకోవడం, వసూళ్లు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, రూపురేఖలను సిస్టమ్ను మార్చివేయగలదు. ప్రత్యామ్నాయ డేటా వనరులను ఉపయోగించి బ్యాంకులు రుణాలపై మరింత ఖచ్చితత్వంతో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. వివిధ పరిశ్రమల వ్యాప్తంగా ఏఐ వినియోగం ద్వారా ఉత్పాదకత, సామర్థ్యాలకు సంబంధించిన సవాళ్లు సుమారు 3/4 పరిష్కారం కాగలవు అని చెప్పింది. మరి టెక్నాలజీ సర్వీసుల్లో కొత్త ఆవిష్కరణలు అంతర్జాతీయ మార్కెట్లో భారత పోటీతత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం 5.7% వృద్ధి రేటు ప్రకారం 2035 నాటికి భారత జీడిపి $6.6 ట్రిలియన్ స్థాయికి చేరుతుందని అంచనాలు ఉన్నాయి. ఒకవేళ భారత్ ఆకాంక్షిస్తున్నట్టుగా 8% వృద్ధి సాధిస్తే $1.7 ట్రిలియన్ పెరిగి $8.3 ట్రిలియన్ చేరవచ్చు అని నివేదిక చెప్పడం జరిగింది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వన్, డుప్లాంటిస్. డూపు కాదు డజన్కు పైగా, డూపు కాదు డజన్, డూపు కాదు డజన్కు పైగా, 2 ఎక్కువ, డూపు కాదు అంటే డుప్లాంటిస్. డజన్ పైగా 12, డుప్లాంటిస్ డజన్. డిడి 18సారి రికార్డు సాధించాడు. ఇతను చేసి స్వీడన్ జాతీయుడు. ఓకే, సో వరల్డ్ రికార్డు డుప్లాంటిస్, స్వీడన్ అనమాట. సో పోల్ వాట్ అంటే ఏమంటే పెద్ద పోల్ ఉంటుందండి, అంటే స్టిక్ ఉంటుంది, దాన్ని పట్టుకొని పైకి ఏరి ఆపక దూకాల, దట్ ఈజ్ కాల్డ్ పోల్ వాట్. ఓకే, పోల్ వాట్ చాలా పెద్ద హై స్టిక్ ఉంటుంది, వంచి పై దూకాల. సో దట్ ఈజ్ కాల్డ్ పోల్ వాట్ అనమాట. సో పోల్ వాట్లో 6.3 మీటర్ల ఎత్తుకు ఎగిరి, ఎంత 6.3 మీటర్ల ఎత్తు ఎగిరి కొత్త చరిత్ర వరుస 3వసారి ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించినటువంటి సెర్గి బుబ్కా తర్వాత ఈ ఘనత సాధించిన 2వ పోల్ వాటర్గా గుర్తింపు పొందాడు. అంటే పోల్ వాట్ ఈ యొక్క డుప్లాంటిస్ కన్నా ముందు ఎవరున్నారంటే సెర్గి బుబ్కా వరుస 3 సార్లు ఛాంపియన్షిప్. ఇదే మాది 2వసారి ఈయన డుప్లాంటిస్ వరుస 3 సార్లు స్వర్ణ పథక విజేత నిలిచి రికార్డు సృష్టించారు. అయితే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సెర్గి బుబ్కా ప్రపంచ ఛాంపియన్షిప్ చరిత్రలో వరుసగా 3 స్వర్ణాలు సాధించి అర్మాండో డుప్లాంటిస్ రికార్డు సాధించాడు. ఈయన పూర్తి పేరు అర్మాండో డుప్లాంటిస్. మరి 6.3 మీటర్ల ఎత్తుకు ఎగిరిన అర్మాండో డుప్లాంటిస్ తన కెరీర్లో 14వసారి ప్రపంచ రికార్డును లిఖించాడు. ఓకే, చూస్తే ఒకసారి 2020లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పథకం, 2024లో ప్యారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పథకం, 2022 ప్రపంచ ఛాంపియన్షిప్,
2023 ప్రపంచ ఛాంపియన్షిప్, 2025 వరుసగా 3 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్లో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించి సొంతం చేసుకున్నాడు డుప్లాంటిస్. సెర్గీ బుబ్కా తర్వాత వరుసగా 3 ప్రపంచ ఛాంపియన్షిప్లలో బంగారు పథకాలు సాధించిన రెండో పోల్ వాల్టర్గా డుప్లాంటిస్ చరిత్ర పొందించాడు. మరి సెర్గీ బుబ్కా ఎవరంటే, సెర్గీ బుబ్కా USSR అంటే గతంలో రష్యాను USSR అనేవాళ్ళు, తర్వాత రష్యా విడిపోయిన తర్వాత రష్యా అంటారు, ఉక్రెయిన్. వరుసగా 6 ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించిన 1983, 1987, 1991, 1993, 1995, 1997, 1, 2, 3, 4, 5, 6 సార్లు, వరుసగా 6 సార్లు. కానీ డుప్లాంటిస్ వరుసగా 3 సార్లు. ఇంకా ఛాన్స్ ఉంది, ఈయన ఏజ్ అయిపోయింది ఇంకా. సో ఇంకా 3 సార్లు ఛాన్స్ ఉందా? సో డుప్లాంటిస్కు ఆ యొక్క ఘనత ఉంది ప్రశ్న అయితే మాత్రం. మరి ఒకసారి చూస్తే మోడల్ క్వశ్చన్స్. అర్మాండ్ మోండో డుప్లాంటిస్ created his 14th pole vault world record in September 2025 by clearing what height? ఎంత హైట్? 6.30 కదా, 6.30 మీటర్ల ఎత్తుకు ఎగిరి తన యొక్క రికార్డును సృష్టించాడు. మరి డుప్లాంటిస్ అచీవ్డ్ హిజ్ 14th వరల్డ్ రికార్డ్ డ్యూరింగ్ విచ్ గ్లోబల్ ఈవెంట్? ప్యారిస్ ఒలింపిక్స్ 2024, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025, డైమండ్ లీగ్ ఫైనల్, యూరోపియన్ ఛాంపియన్షిప్. ఆన్సర్ ఏమి? సో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ వరుసగా 3 సార్లు, 2025, 2023, 2022 వరుసగా 3 సార్లు విజేత. మరి బిఫోర్ డుప్లాంటిస్ విచ్ అథ్లెట్ famously held the long-standing pole vault world record for over the 2 decades? Sergey Bubka, Ronald Levin, then Dmitry Markov, then Maxim Tasarov. So answer manakemi Sergey Bubka, Russia, Sergey Bubka. Then who broke Sergey Bubka's long-standing outdoor world record of 6.14 meters in 2014 just before Duplantis era? సో డుప్లాంటిస్ కంటే ముందుగా ఇక సెర్గీ బుబ్కా రికార్డ్ ఎంత? 6.14. దాన్ని ఎవరు క్రాక్ చేసిన అంటున్నాడు. సో చూస్తే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి షాన్ బార్బర్. దెన్ యాజ్ ఆఫ్ 2025 హౌ మెనీ టైమ్స్ హ్యాస్ డుప్లాంటిస్ బ్రోక్ ఆర్ ఇంప్రూవ్డ్ ద మెన్స్ పోల్ వాల్ట్ వరల్డ్ రికార్డ్? ఎన్నిసార్లు డుప్లాంటిస్ తన రికార్డును అధిగమించాడు అంటే ఏం చెప్పినాం? డజన్ ప్లస్ 2 అంటే ఎంత? 14 సార్లు. ఓకే. మరి నెక్స్ట్ ఐటమ్ దులీప్ ట్రోఫీ విజేత సెంట్రల్ జోన్. దులీప్ ట్రోఫీ అనేది భారతదేశంలో నిర్వహించే విత్ ఇన్ కంట్రీ, మనకు వేరే దేశంలో మనం ఆడుకుంటాం అనమాట. సో దీన్ని మనం దేశవాళీ మ్యాచ్ అంటాం. సో దేశవాళీ మ్యాచ్ మన దేశంలో మనం ఆడుకుంటూ ఉంటాం, లైక్ రంజీ మ్యాచ్లెస్ లాగా. ఓకే. దులీప్ ట్రోఫీ విజేత ఎవరంటే ఇప్పుడు సెంట్రల్ జోన్ అనమాట. 11 ఏళ్ళ తర్వాత ఈ యొక్క సెంట్రల్ జోన్ టైటిల్ సొంతం చేసుకోవడం జరిగింది. దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ టోర్నీ విజేత సెంట్రల్ జోన్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి ఎస్ రాథోడ్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు? ఎస్ రాథోడ్. మరి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి సారాంశ్ జైన్. మరి స్ట్రైకర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి దానిష్ మాల్యవర్. మరి విజేతకు సెంట్రల్ జోన్కి ఎంత వచ్చింది? 1 కోటి రూపాయలు. రన్నప్ అయినటువంటి సౌత్ జోన్కు 50 లక్షల బహుమానం రావడం జరిగింది. ఒకసారి చూద్దాం. మరి దులీప్ ట్రోఫీ 2020 విజేత అంటే సెంట్రల్ జోను. మరి 11 ఏళ్ళ తర్వాత గెలుచుకోవడం జరిగింది. ఇదేం దేశవాళీ క్రికెట్ టోర్నీ. దీనిలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరంటే ఎస్ రాథోడ్. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరంటే సారాంశ్ జైన్. స్ట్రైకర్ ఆఫ్ ద సిరీస్ అంటే దానిష్ మాల్యవర్. అయితే విజేత ఎవరని చెప్పినాం? సెంట్రల్ జోన్కి 1 కోటి రూపాయలు అయితే సౌత్ జోన్కి 50 లక్షల బహుమానం. రన్నర్ పోయారు సౌత్ జోన్ అనమాట. ఓకే. దర్శన మిత్రమా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.